शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। మాఘపురాణము 20వ అధ్యాయము. శివ బ్రహ్మల వివాదము. గృత్సమత మహర్షి మరల ఇట్లు పలికెను. శ్రీ మహావిష్ణువు తత్వమును మహత్యమును వివరించు మరియొక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరూ ఒకప్పుడు ఎవరికి వారు తానే ప్రధానుడునని అనుకునిరి. సర్వలోకకర్తను, దేవతలకిష్టుడైన అధిపతిని నేనే, మరియొకరు నాకంటే ఉత్తములు లేరని ఎవరికి వారే తలచిరి. ఎంత కాలము గడిచినను వారి వివాదము ఆగలేదు. కాలము గడుచుచూనే ఉన్నది, వివాదము పెరుగుచూనే ఉన్నది. ఇట్లుండగా వారి ఎదుట ఒక మహారూపము సాక్షాత్కరించెను. ఆ రూపము అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమై ఉండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా చనించి సర్వతో వ్యాప్తమై ఉండెను. దివ్యము, మనోహరము, అనంతమునగు ఆ రూపము శ్రీ మహావిష్ణువు రూపమని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందే వారు చూచిరి. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును చూచి శివబ్రహ్మలిద్దరును ఆ రూపము తుది మొదళ్లను చూడదలచిరి. ఆ రూపము యొక్క ఆద్యంతముల నెరిగిన వారే తమ ఇద్దరిలో ఉత్తములని తలచిరి. ప్రయాణమైరి, 4 దిక్కులను, క్రిందను పైనను చిరకాలము సంచరించిరి. ఆ రూపమునకు మొదలు కాని చివరు కాని చూడలేకపోయిరి. తాము ఇద్దరము దానిని కనుకొనుటకు అసక్తులమని గమనించిరి. అప్పుడా రూపము నిట్లు తలచిరి. ఈ పురుషుడే జగత్కర్త, సృష్టి స్థితిలయాత్మకమైన కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు రక్షించువాడు, సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశుడు, సర్వప్రాణుల యందు నివసించువాడు, సర్వప్రాణులను తనయందే నిలుపుకొనువాడు. మనము వీనికంటే అధికులము కాము. మన వలన ఏమీయూ జరుగుటలేదు. ఇట్టి యథార్థ పరిజ్ఞానము కలిగి శ్రీ విష్ణువును ఇట్లు స్తుతించిరి. అనంతమూర్తి, సర్వాద్యము, సర్వధారము, అనంత ప్రకాశము, సర్వమనోహరము అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షమనట్లు చేయుము. సర్వాత్మక, సర్వేశ్వర, సర్వప్రాణి నమస్కృత అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, నీ తేజమనంతము, నీవందరికి అన్నింటినీ ఇచ్చువాడవు, సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్త రూపుడవు అనుచు ఇట్లనిరి. హే విష్ణూనంత మూర్తే తవఘన నిఖిలాకార మాధ్యస్వరూపం సర్వాధారం సురేసందినపతి హతభుక్కోటి సూర్యప్రకాశం అవాభ్యామత్రి దృష్టం సకలముని మనోవాసమబ్ఛాయతాక్షం చిద్రూపం స్వాత్మశక్త్యాకురు నిఖిలగురో సర్వరూపం త్విదానం అనుచు పరిపరి విధముల శివుడు బ్రహ్మ కలిసి శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య రూపముతో వారికిట్లనెను. బ్రహ్మేశ్వరులారా, మీరిద్దరును చిరకాలము వివాదపడుచుండుటచే మీ వివాదమును నిలుపుటకే నేను ఇట్టి విరాట్ రూపమును ప్రదర్శించితిని. మీరును నా విరాట్ రూపమును గమనింప నసక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంత బుద్ధులై నన్ను స్తుతించిరి. మీ వివాదమునకు కారణమును నేనెరుగుదును. ఆ వివాదమును ఎవరూ పరిష్కరింపలేరు. సత్వరజతమో గుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడిన వారికి యథార్థము తెలియదు. సత్వగుణము నిర్మలము, స్వయం ప్రకాశము, అనామయము, సుఖసంగముచే దేహిని బంధించును. ఆత్మకు సమము, దమము, దయ, అహింస, క్షాంతి మున్నగు గుణములను కలిగించి పరలోక సుఖము నందించును. పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై ఆశాశక్తిచే ప్రబలమగును. జీవికి కర్మాసక్తిని కలిగించును. అనగా పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి ఇహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనుల యందు ప్రవర్తింపచేయును. తమోగుణము అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును. దీని వలన ప్రమాదము కలుగును. ప్రమాదమనగా చేయవలసిన దానిని మరచుట, ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ధ సరిగా లేకపోవుట, శ్రద్ధాలోపముచే కార్యనిర్వహణ శక్తి లేకపోవుట జరుగును. నిద్ర అనగా నీయజ్ఞానముచే చేయవలసిన దానిని విడి నిద్రించుట. నేను దీనిని పొందితిని, దీనిని పొందగలను, నేను చేయగలను, నాకెవరును సాటి, ఇట్టి బుద్ధి, ఆలోచన రజస్తమో గుణముల ప్రభావము. మీకును ఈ గుణ ప్రభావము వలన వివాదము కలిగి పెరిగినది. మొట్టమొదటనంతయు చీకటిగా నుండినది. పంచభూతములప్పటికీ ఏర్పడలేదు.
అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్ద వలె నుంటిని. తరువాత నవయవములేర్పడినవి. తరువాత మన ముగ్గురము ఏర్పడితిమి. మనము ముగ్గురము సృష్టి స్థితి లయములకు కర్తలమైతిమి. బ్రహ్మ సృష్టికర్తగను, నేను పోషకునిగను, శివుడు లయకర్తగను, మనము ముగ్గురము అయితిమి. కావున ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదట భేదము లేదు కదా అని బ్రహ్మకు, శివునికి శ్రీ మహావిష్ణువు తత్వమును స్మృతికి తెచ్చెను. మరియు బ్రహ్మతో ఇట్లనెను: బ్రహ్మా, నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు, సర్వ ప్రాణులను సృష్టించిన వాడవు, దేవతలకు ప్రభువవు, వేదములకు స్థానము, అన్ని యజ్ఞములకును అధిపతివి, సర్వలోకములకు సంపదనిచ్చువాడవు, స్వశక్తితోడనే పరమాత్మ యోగము పొందినవాడవు, సర్వరక్షకుడవు. మనకు భేదము లేదు. ఏకత్వంలోనున్న నేనే అనేకత్వమును పొందితిని. మనమిద్దరము ఒకటే. నీవును నావలనే సమస్త దేవతలకు పూజనీయుడవు అని బ్రహ్మ మనసునకు నచ్చునట్లుగా తత్వమును బోధించెను అని కృత్స్నమద మహర్షి జహ్నుమునికి విష్ణు సర్వ వ్యాపకత్వమును వివరించెను. మాఘపురాణము 20వ అధ్యాయము సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ.